హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎస్జీ టైలరింగ్ అఫీషియల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో అంటే మన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండి. కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఈసారి మనము దాని లెంత్ ఎలా ఉందో అలాగే తీసుకోవాలండి. మనము ఓపెన్స్ ఎదురుకు పెట్టాలండి. ఫోల్డింగ్ మన వైపు కొనిచ్చుకోవాలండి. ప్యాంటు ఏదైనా సరే ఫోల్డింగ్ మాత్రం మన వైపుకు ఉండాలండి. ఓపెన్స్ మాత్రం అదరు ఉండాలండి. మనం ప్యాంటు వేసేసి కటింగ్ మాత్రం ఈజీగా చేసుకోవచ్చండి. ఆల్తీ ప్యాంట్తోనే మనము టేప్ లేకుండా మెజర్మెంట్ ఆల్తీ ప్యాంట్ మాత్రమే తీసుకొని మెజర్మెంట్ చేస్తున్నామండి. ఈ ప్యాంట్కి టేప్ మాత్రం అస్సలు యూస్ అవ్వదండి. ఇది మనం కావాలంటే అది కూడా పెడతానండి, ఆ వీడియో కూడా పెడతానండి. టేప్ మెజర్మెంట్తో మనం ప్యాంట్ వేసేసి కటింగ్ మాత్రం తొందరగా అయిపోతుందండి. ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. ప్యాంట్ కటింగ్ మాత్రం టాప్స్ ప్యాంట్స్ మాత్రం ఈజీగా అవుతాయండి. ఆ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనం తీసుకున్న ఆల్తీ ప్యాంట్ కదా, ఇచ్చిన ఆల్తీ ప్యాంట్ అండి, మెయిన్ క్లాత్ మీద వేసేసుకోవాలండి. నేను చెప్పాను కదండి, ఫోల్డింగ్ మాత్రం మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ మాత్రం అటువైపుకు ఉండాలండి. ఈ ప్యాంట్ పెట్టేటప్పుడు కూడా కటింగ్కి ఫోల్డింగ్ కూడా మన వైపుకు ఉండాలండి. ఈ కుట్టు మాత్రం అవతల సైడ్కి ఉండాలండి. చూడండి, అలా వేసేసి 2 ఇంచులు ఇక్కడికి పెట్టేసి మనం మార్కింగ్ ఇచ్చుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. ఈ కటింగ్ కూడా చాలా ఈజీ అండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అండి. అది కూడా పెట్టేస్తాను వీడియోలో నేను. మనం కొంచెం 2 ఇంచులు మాత్రం, అంటే 2 ఏళ్ళు మనం కొలత పెట్టుకోవాలండి. టేప్ కటింగ్ లేకుండా అన్నాను కదండి. ఇది 2 ఏళ్ళు కటింగ్ యువతలు పెట్టేసి కట్ చేసేసుకోవాలండి. అదరికి కటింగ్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ బ్లౌజ్ కటింగ్ కొంచెం ఇదవ్వాలి, కానీ టాపు ప్యాంట్ కటింగ్ మాత్రం ఈజీగా అయిపోతుంది. కుట్టడం కూడా చాలా ఈజీనే అండి. ఇది మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోలు రావాలంటే ఇంకా మీ సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలండి. లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ మాత్రం ఈజీగా అయిపోతుందండి. రాని వాళ్ళు కూడా మనం మెజర్మెంట్ అదే ఆల్తీకి ఇచ్చింటారు కదండి, ఆల్తీ ప్యాంట్తోనే మనం కట్ చేసుకోవడం చాలా ఈజీగా చూపిస్తున్నాం కదండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇవి పైన బెల్ట్ పట్టి తీసుకున్నాము. అది 4 ఫోల్డ్ వేసి తీసుకోవాలండి. 4 మడతల మీద మనం తీసుకోవాలండి. అది మనం ప్యాంటు కూడా 4 మడతల మీద ఉందండి. కానీ అంత పొడవు తీసుకోకూడదండి. ప్యాంటు సైజు మనకి ఇచ్చి ఉంటారు కదండి, ఆ ప్యాంట్ పైన ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలండి. మనము ఎక్కువ తీసుకున్నామంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. కానీ మనకు ఇది ప్రిల్స్ పెడతాం కదండి, ప్రిల్స్ పెట్టడానికి తక్కువ వస్తుందండి. మనము నడుము ఎంత ఉందో మనం ఆల్తీ ఇచ్చిన ప్యాంటు నడుము ఎంత ఉందో అంత మాత్రమే మనం కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలండి. మన జాయింట్ పీసెస్ అన్నీ తీసుకున్నామంటే కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మనం కట్ చేసుకునేటప్పుడే మనము పైన పట్టి మనము సైడ్స్ జాయింట్ చేసుకుంటాం కదండి. చూడండి, ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్, మనం 2 లేకుంటే 4 ఇంచెస్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. మనం మడచనీకి కింద కుట్లల్లో మనం వెళ్ళాలి కదండి, అందుకని 4 ఇంచులు పెట్టుకోవాలండి. ఎక్కువని డబుల్ ఫోల్డింగ్లో 2 ఇంచెస్ పోతుందండి. మరి కుట్లల్లో 1 ఇంచ్ మాత్రం వెళ్తుందండి. కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉండకూడదండి ఈ క్లాత్ మాత్రం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అండి. కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి ప్యాంట్ కటింగ్ మాత్రం. అన్నీ మనం లాడీలు ఎక్కించుకుంటాం కదండి, లాడీలకి మనం ప్యాంట్ దగ్గర కింద మర్చనీకి అన్నీ కటింగ్లోనే తీసేసుకోవాలండి. మళ్ళీ కూర్చున్నప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోలేమండి మనము. అందుకని కాస్త ముందే మనం ప్యాంట్ కట్ చేసుకునేటప్పుడే అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. అన్ని పీసెస్ కట్ చేసుకుంటే ఈజీగా అవుతుందండి. పని కూడా తొందరగా అవుతుందండి మనకు.
ప్యాంట్ కటింగ్ మాత్రం చూపిస్తున్నాను కదండి. మరి ఒక వీడియోలో ప్యాంటుకు ఎలా కుడతామో అది కూడా వీడియో పెడతానండి. మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. చాలా ఈజీగా ఉండే కటింగ్ మాత్రం చూపిస్తానండి మన ఛానల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్